నేను చాలా సంతోషంగా ఉన్నాను. మనసుకు నచ్చినట్టు ఎలా బ్రతికినా నాకు ఇష్టమే. తమ్ముడు జైలు నుంచి రిలీజ్ అవుతున్నాడమ్మా. ఒక్కసారి నా కౌగిల్లో ఒదిగిపోయావంటే భయం దానికి అదే దూరం అయిపోతుంది. 5 నిమిషాలు కోఆపరేట్ చేయి, నేనే నిన్ను వదిలేస్తాను. అసలు ఆ నేరం అతను చేయలేదేమో. ఎవరైనా చేసి అతని మీద వేశారేమో. నువ్వు చూసావా? అతడే ఒక శిఖరం, మనిషి బంగారం, మమతే అతని వరం, ప్రేమకు ప్రాకారం. సగము తనువు సతికిచ్చాడు, శిరమున గంగను మోశాడు. గరళ జ్వాలను మింగినవాడు, పరుల కొరకు తల వంచాడు, పరమశివుని తలపించాడు. శిఖరం 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 శిఖరం. అమ్మా అమ్మా, నువ్వు కాళ్ళు నొక్కుతుంటే ప్రాణం హాయిగా ఉంది. అమ్మా కాస్త మెల్లగా నొక్కువే. ఏమే మనవరాలా, మీ ఆయనకు కూడా నువ్వు ఇలాగే కాళ్ళు నొక్కుతూ ఉంటావా? నాన్నమ్మ, నిజం చెప్పనా? ఆయనే నా కాళ్ళు ఒత్తుతుంటారు. వచ్చింది చాలు, నువ్వురా. మా నాన్న ఇంకా రాలేదండి. అన్నం పెట్టి వచ్చేస్తాను, మీరెళ్ళి పడుకోండి. సరే, నువ్వు అక్కడే పడుకో, నన్ను మాత్రం లోపలే ఉండి బయట ఎక్కు. అమ్మాయి, నా కొడుక్కి నేను అన్నం పెట్టుకుంటాను గాని నీ మొగుడు నీ కోసం గోతుకాడు నక్కలా కాసుకొని కూర్చున్నాడు గాని నువ్వు వెళ్ళు. మీ అబ్బాయికి నువ్వు పెట్టుకునే వయసు దాటిపోయిందిలే. ఇప్పుడు మా నాన్న నీకు పెట్టాలి, మా నాన్నకి మేం పెట్టాలి. నువ్వు పడుకో. నానా, ఎప్పుడు 8ంటికే వచ్చేవాడివిగా, ఇవాళ లేట్ అయింది నానా. కాళ్ళు కడుక్కొని రాలేదా? కడిగేశా. ఎంత కడిగినా పోవట్లేదమ్మా. కూతురంటిచ్చిన మురికి కదా. నువ్వు పెట్టు. నానా, ఏంటి మీ దగ్గరేదో వాసన వస్తుంది? చెడు వాసన. నీ చెల్లెలు చెడిపోయిన వాసనమ్మా. ఏంటిని వదలదు, వస్తూనే ఉంటుంది, వస్తూనే ఉంటుంది. నోరు తెలవరా? నోరు తాగుతావరా? తాగొచ్చావరా? ఎప్పుడైనా ఇంటికి తాగొచ్చావరా? 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 చావురా, చావు.
అమ్మా అమ్మా నా కూతురు తప్పు చేసింది కాబట్టి నేను తాగుతున్నానమ్మా. నీ కొడుకు తప్పు చేయలేదు కాబట్టి నువ్వు తాగట్లేదంతే. అమ్మా అబ్బో మామగారు చాలా డెవలప్ అయ్యారు. అల్లుడు రేపటి నుంచి ఇద్దరం కలిసే తాగుదాం. మంచోడు తాగితే చెడిపోతాడంట. చెడ్డోడు తాగినప్పుడే బాగుంటాడు. నువ్వు తాగలుడు కనీసం బాగుంటావు. ఎప్పుడేం సలహా ఇవ్వాలో కూడా తెలిసావు ముసలోడికి. ఇంకో 2 భగవద్గీతలు తెప్పించండి. 2 3. నాకొకటి, ఆ పిల్ల కోటి, మీ అబ్బాయి కోటి. ఇక వేరే పనే ఉంది, చదువుకుంటూ కూర్చుంటాం. వాడు గీత మొత్తం చదివేశాళ్లే. మీ ఇద్దరికి తెప్పిస్తాను, చదువుకోండి. అంటే మేం కూడా మీలా బతకాలా? నేనంటే సరే, ఆ పిల్లం చేసింది పాపం. నిజమే, పాపం చేసింది ఆ పిల్ల కాదు. మీరు మంచినీళ్ళు తాగండి. అసలు ఉమ్, ఉమ్. ఉమ్. ఇప్పుడు చెప్పు. అదే ఆయనతో ఓ మాట చెప్పండి. ఏమని? మీరు చెప్తేనే కదా తాళి కట్టారు. ఆనుడితోనే ఆ మాట కూడా చెప్పండి. ఏ మాట? బాగుండదు. పెళ్ళయింది కదా, కాస్త పెద్ద మనసు చేసుకోమని చెప్పండి. నేను చెప్పక్కర్లా, వాడిది పెద్ద మనసే. మరందులో ఇద్దరం పట్టడం లేదుగా. చిన్న మనసులో ఎంతమందికైనా చోటుంటుంది. పెద్ద మనసు అయితే అందులో ఒక్కరే ఉంటారు. అది నువ్వే. వెళ్ళి చూసుకో. ఏం అక్కర్లా, నేనున్నానని నాకు తెలుసు. ఆ పిల్ల కూడా ఉండాలిగా. అప్పుడు మనసు చిన్నది చేసుకోమని చెప్పాలి, నేను చెప్పను. ఈ ఇంటికి పిల్లలు రావడం నాకు ఒక్కదానికే పట్టినట్టుంది. నేను 3 పిల్లల్ని ఇచ్చానమ్మా ఈ ఇంటికి. ఇక ఇవ్వాల్సింది నువ్వే. మంచినీళ్ళు తాగుతారా? తీసుకోండి. నేనెలాగూ పనికిరాకుండా పోయాను. నేనిచ్చే మంచినీళ్ళు కూడా పనికిరాకుండా పోయాయా? అంత అంటరిందాన్ని అయిపోయానా? నాకు సమాధానం చెప్పి కదలండి. ఎన్నాళ్ళిలా? మన బతుకులు బాగుపడాలని ఉందా లేదా? కనీసం మాట్లాడొచ్చు కదా. పోనీ ఒక హెల్ప్ చేస్తారా? ఇందులో సెకండ్ థాట్ ఏమీ లేదు, ఒట్టు. ఆ పిల్లకి పాఠాలు చెప్పండి. మీ ఇద్దరి మధ్య వరుసలు తీసి పక్కన పెట్టండి. మీరు మాస్టారు, ఆ పిల్ల స్టూడెంట్, అంతే. గౌతమి మీ బాధ్యత అన్నారు, గుర్తుందా? ఇదేం చిత్రమో, ఎక్కడన్నా తాళి కడితే బాధ్యత పెరుగుతుంది. ఇక్కడ తాళి కట్టగానే ఉన్న బాధ్యత పోయింది. పెళ్ళనేది మన వ్యక్తిగతం అండి, పాఠాల్లో కాదుగా, చెప్పడానికే.
చూడండి, ఆ అమ్మాయికి స్కూల్ పోయింది, మీకు స్కూల్ పోయింది. నా వల్లే ఆ అమ్మాయికి చదువు పోయింది, మీకు పోలేదుగా. చెప్పండి, ఇక్కడ మాస్టర్ అవ్వండి. పాపం అండి, మీ ఇద్దరికీ చదువు అంటే ఇష్టం, మీకు చెప్పడం అంటే ఇష్టం, దానికి చదవడం అంటే ఇష్టం. ఆ పని చెయ్యండి. స్కూల్ లేనంత మాత్రాన మీరు మాస్టర్ కాకుండా పోతారా, అది స్టూడెంట్ కాకుండా పోతుందా? దానికోసం చెప్పండి. ఇంతకీ చెప్తానన్నట్ట చెప్పనన్నట్ట? సరే, పాఠాల గురించి తర్వాత, ముందు గురుదక్షిణ గురించి ఆలోచించు. వెళ్ళవే. ఎక్కడికి? పాఠాల గదిలోనే చెప్పక్కర్లేదు. మాస్టర్ ఎక్కడ ఉండే స్కూల్ అక్కడే ఉంటుంది. రా. చూడు, ఈ రోజు నుంచి ఈ హాలే నీ స్కూలు. పుస్తకాలు తీ. బాగుంది. థ్యాంక్స్. ఎందుకు? వెలుగు చూపించావుగా, ఇంతకన్నా ఏం కావాలి? రుణపడి ఉంటాను. నిజానికి మీ అన్నయ్య రావాలి. అందుకే వాడి కోసం నేను వెళ్తున్నాను. ఏం చేస్తావు? మళ్ళీ జైలుకొస్తా. తప్పు మాట్లాడుతున్నావు.
ఏదైనా సాధించాలనుకునేవాడికి ఆవేశం ఉండాలి, కోపం కాదు. అసలు ఆ రెండింటికి తేడా ఏంటో తెలుసా? ఆవేశం మనిషిని చేస్తుంది, కోపం జంతువుని చేస్తుంది. ఆటలో ఓడిపోతే నీ కోపం ఏడుస్తుంది, కానీ ఆవేశం మళ్ళీ నిన్ను ఆడాలనుకునేలా చేస్తుంది, నీకు గెలిచే అవకాశాన్ని కల్పిస్తుంది. కాబట్టి నీకు కావాల్సింది కోపం కాదు, ఆవేశం. ఇప్పుడేం చేయాలి? కాబట్టి గుండె రాయి చేసుకో. ఆల్రెడీ అయిపోయింది. మనిషివని మర్చిపో. ఈ ప్రపంచంలో నేను ఒక్కడనే మనిషిని అనుకుంటున్నాను, ఇక నుంచి అనుకోనులే. ఇదిగోండి అమ్మగారు. ఏమే, ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకున్నారు? కట్నం దగ్గర బేరాలాడుతున్నారమ్మా. మీ నాన్న ఎంత ఇవ్వాలనుకుంటున్నాడేంటి? గౌతమి, 50,000 అమ్మా. వాళ్ళు 1,00,000 అడుగుతున్నారు. ఆ 1,00,000 నేను ఇస్తానులే, 50,000 నువ్వు ఉంచుకో. అమ్మగారు, ఏ లేవే, లేలే, ఏంటిది? ఇంతకీ మీ ఆయనకి మొదటి పెళ్ళేనా? చట్నీ తెస్తానమ్మా. గౌతమి, వెళ్ళాయని టిఫిన్ చేయడానికి రమ్మను. అలాగే. ఆగు, మాస్టారు అని పిలు, వస్తారు. నువ్వు అలాగే పిలుస్తావులే, ఇంకో పిలుపు రాదుగా, వెళ్ళు. మాస్టారు, టిఫిన్ చేద్దుగాని రండి. అక్కర్లేదు. అక్కర్లేదన్నారు. పోనీ నన్ను తెమ్మంటారేమో, అడగపోయావా? పోనీ మేడం గారిని తెమ్మంటారా? అక్కర్లేదని చెప్పానుగా, వెళ్ళు. తలుపేసి వెళ్ళు. అక్కర్లేదంట. కర్మ కర్మ, నువ్వు ఇక తల్లివి కాలేవే. అను, టిఫిన్ పెట్టు. మింగండి. ఏమైంది? దానికి పెళ్ళయింది, నాకు కడుపు అయింది. మీరు కానివ్వండి.
విజయ్, ఓ ఊళ్ళోకి రాగానే ఏదేదో అనుకుంటున్నారు. కొంపతీసి ఈ అమ్మాయేనా? నీ చిన్నదిన పేరు గౌతమి. చిన్నుదినా?